వన్స్ గద్దర్ అవార్డ్ అనేది అనౌన్స్ చేయగానే మీ ఫీలింగ్ ఏంటి? ఈ సినిమా షూటింగ్ టైంలో మీరు ఫస్ట్ డే చేసినప్పుడు ఆ ఫీల్ ఏంటి? వన్స్ గద్దర్ అవార్డ్ రాగానే ఆ ఫీల్ ఎలా ఉండే? ఈ సినిమా ఆయన చరిత్ర చదవగానే వినగానే ఈ సినిమా చేస్తే అవార్డు వస్తుంది అప్పుడే తెలుస్తుంది నాకు. మనం ఎందుకని అంత అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా. అంటే లైఫ్ మొత్తం మొక్కలు నాటడం విషయంలో త్యాగం చేయడం అంటే ఆషామాషి కాదు. అది ఏదో కొంత డ్రీమ్ ఉంటుంది, కొంత ప్యాషన్ ఉంటుంది. బట్ అంత అచీవ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఈ సబ్జెక్ట్ వినగానే, ఆయన గురించి తెలియగానే ఈ సినిమా 100% అవార్డు వస్తుంది అనుకున్నాను. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి అవార్డు ఇచ్చారు. రమాజీ గారు నమస్తే. నమస్తే అండి, కంగ్రాచులేషన్స్ అవార్డు వచ్చిన సందర్భంగా. థ్యాంక్ యూ అండి. సో ఇటువంటి క్యారెక్టర్ సెట్ అని కూడా మీరు ఇందాక అన్నట్టుగా అదృష్టం ఉండాలి, అవకాశం రావాలని. అవునండి. సో ఈ సబ్జెక్ట్ లో మీకు టఫ్ అని అనిపించిన డైలాగ్స్ కానీ మోడ్యులేషన్ కానీ ఏమనిపించింది? రొటీన్ సినిమాలు వేరు, ఈ సినిమా వేరు, అంటే డిఫరెంట్ క్యారెక్టర్. అంటే కొంచెం ఏజ్డ్, బేసికల్ నేను చాలా యంగ్ కాలేజ్ స్టూడెంట్ కాబట్టి ఏజ్ క్యారెక్టర్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆయన ఏజ్ అంటారా, ఏదో వేరే సినిమాలో ఒక ఏజ్ క్యారెక్టర్ చేసేయడం వేరుని పెద్ద భారం మోస్తున్నాను. ఏమాత్రం కొంచెం మరి తేడా వస్తే, ఆయన గొప్ప చరిత్ర ఉన్నాయి, పద్మశ్రీ వచ్చింది, ఆ బయోపిక్, అది ఆ భయం ఉంది అండి యాక్చువల్గా. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను చాలా మట్టుకి. పలానా సీన్ కానీ ప్రతిదీ భయంతో అంత రీచ్ అవుతున్నాను లేదా అన్న భయం మట్టుగా ఉంది అది. సో ప్రతి విషయంలో టఫ్ గానే అనిపించింది నాకు. లాస్ట్ ఆయన కొంచెం ఏజ్డ్ అయిన దగ్గర నుంచి. సో సినిమాలో క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ ఆయన అయితే, ఈ తీసుకున్న మోడ్యులేషన్ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? ఆయన లాగా ఉండాలి, అట్లా చెయ్యాలి అనే హోంవర్క్ వర్క్ చేయలేదండి. చదువుకుంటే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఊహించుకుని ఆయన కొన్ని వీడియోలు డైరెక్టర్ గారు ఇన్పుట్ అంతా ఆయనే ఇచ్చారు. కంప్లీట్ ఆయన స్టిల్స్ కానీ, ఆయన ఎవరెవరిని కలిసారు కానీ, వాళ్ళతో సన్నిహితంగా ఉన్న మా రామయ్య గారితో ఉన్న వాళ్ళతో మాట్లాడించారు. సో వాళ్ళందరూ ఇచ్చిన ఇన్పుట్, కొన్ని వీడియోస్ చూడడం, చాలా ఆర్టికల్ చదవడం వల్ల నాకు ఈజీ అయిపోయింది యాక్చువల్గా. సో హోంవర్క్ అంటూ ప్రత్యేకంగా ఏం చేయలేదండి. ప్రేమ గారు సార్. ప్రేమ గారు కంగ్రాట్స్. థ్యాంక్ యూ మూర్తి గారు, చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ. అంటే ఇవాళ యూత్ కానీ జనానికి కానీ ఒక ఇండైరెక్ట్ గా మెసేజ్, మన పని మనం చేసుకుంటూ సమాజానికి కూడా ఉపయోగపడి పని చేయాలని ఒక కాన్సెప్ట్ తీసుకోవడం అనేది మంచిదే. దాని రియల్ జీవితాన్ని తీసుకున్నారు, రామయ్య జీవితాన్ని తీసుకున్నారు ఆ కాన్సెప్ట్. సో ఈ తీసుకోవడం వల్ల మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఈ ప్రయాణం? మూర్తి గారు, మీకు మాకు 30 సంవత్సరాల పరిచయం. ఆ గత సినిమాల నుంచి మీకు తెలుసు. సామాజిక అంశం ఎక్కడైనా మనకు ఇంటరాక్ట్ అయితే తప్పకుండా నేను ఆ సినిమా చేస్తాను. ఈయనది ఒక చిన్న మీడియాలో ఒక ఆయన కోసం బయోపిక్ చూస్తున్నాను నేను, లైవ్ చూస్తా ఉంటే చనిపోయిన తర్వాత పాపం ఒక అతను అన్నాడు, ఒక మీడియా అతను అన్నాడు, పాపం రామయ్య గారు కథ ముగిసిందా, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడు చెట్టు నాటడం, టైంతో ఇంకెవరు లేరా, గత నెక్స్ట్ జనరేషన్ ఇతను గుర్తుపెట్టుకుంటారా అన్న మీ జర్నలిస్ట్ ఒక అతను చెప్పిన దాన్ని బట్టి నేను ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయిపోయి, నిజమే కదా, ఆయన భవిష్యత్ తరాలు తెలియాలంటే ఆయన మీద కథ సినిమా తీయాలని చెప్పేసి ఇమ్మీడియట్లీ అతను రీసెర్చ్ చేసి ఆయన కథ గురించి తెలుసుకొని, ఆయన క్యారెక్టర్ తెలుసుకొని, ఫ్యామిలీని కలిసాము, వాళ్ళ గురించి తెలుసుకొని చేయడం జరిగిందండి. నిజంగా ఆయన క్యారెక్టర్ చేయాలంటే ఛాలెంజే. ఆయన అంత ఇన్నోసెంట్ గా ఉంటాడు, తన ప్రాంతం చూసుకుంటాడు, చెట్టు నాటడమే ధ్యాస ఆయనకు. అలాంటి క్యారెక్టర్ ఎవరని అనుకున్నప్పుడు ఫస్ట్ నేను రాసుకున్న టిక్ చేసుకుంది బ్రహ్మాజీ గారు అన్నమాట. బ్రహ్మాజీ గారు నిజంగా నేను ఏ టైంలో క్లిక్ చేస్తున్నాను కానీ కరెక్ట్ సూటబుల్ గా ఆయన ఎఫర్ట్ పెట్టాడు. నిజంగా థ్యాంక్ యూ సార్, మీరు ఇంత ఎఫర్ట్ పెడతారని నేను ఊహించలేదు. ఊహించిన దానికన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేశారండి. ఆయన ఈ సినిమా నేను అనుకున్న విధంగా ఫీచర్ సినిమా చేస్తాను, బట్ గద్వాల్స్ కోసం దీని 40 మీరు తగ్గించాను సార్. ఆయన కూడా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని గుర్తించి, జూరీ వాళ్ళు గుర్తించి బెస్ట్ ఇచ్చారు. తప్పకుండా ఇది భవిష్యత్ తరాలకు మేము ఉన్నా లేకపోయినా ఈ సినిమా ఉంటుందని మేము అనుకుంటున్నాను. సో ప్రచార నిమిత్తం ఇప్పుడు తెలంగాణ కానీ ఇప్పుడు కానీ ఇది అంటే యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి ఉపయోగపడే అంశం కథాంశం. దీని ప్రచార నిమిత్తంగానే స్కూల్స్ కానీ వాటికి నేను ప్లానింగ్ చేస్తున్నారా, దాన్ని షెడ్యూల్ చేశారా మళ్ళీ సినిమా చూపించడానికి? సార్ పిల్లలకి చూపించడానికి. పిల్లలక యాక్చువల్లీ ఇది నిజమే. ఇది
కమర్షియల్ సినిమా అని దీన్ని పోల్చొద్దు సార్, ఇది ఇప్పుడు కమర్షియలే. ఆయన ఒకటే చెప్పారండి, రామయ్య గారు ఎక్కువ మంది విద్యార్థులను ఇన్స్పైర్ చేశాడు. ఆయన ఒకటే చెప్పేవారు, విద్యార్థులు, పిల్లలు, మీరు భవిష్యత్ తరాలకు మీరే భావి భారత పౌరులు కాబట్టి మీరు మీ పుట్టినరోజున ఒక చెట్టు నాటండి, మీ మిత్రులతో నాటించండి. అలా నాటితే ఎక్కువ మంది చెట్టు నాటడం వల్ల మన ఊరు మన ప్రాంతము మన దేశం పచ్చదంతా నిండిపోతుందని అని ఎక్కువ యూత్నే టార్గెట్ చేసి చెప్పేవాడు. ఈ సినిమా ద్వారా కూడా మేము ప్రతి స్కూల్లో వేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి స్కూల్లో వేసి విద్యార్థులను ఫస్ట్ నెక్స్ట్ తరానికి మేము ఏదైతే కాజుతో అనుకున్నామో ఆ సంకల్పం విజయవంతం చేయడానికి విద్యార్థులతో తీసుకెళ్తాం ముందు ఈ సినిమాని. తప్పని ప్రతి స్కూల్లో ఇది ప్రొజెక్ట్ చేసి దీన్ని విజయవంతం చేసి ఎప్పటికీ భావితరాలకు రామయ్య గారు బతికే ఉండాలని ఉండేట్టుగా దీన్ని మేము చేస్తాం. ఈ మూవీ పరంగా మీరు ఎంత ఖర్చు పెట్టారు, మీరు ఎంత సేఫ్ లో ఉన్నారు, ఏంటి మీకు ఏమైనా రిటర్న్ వచ్చిందా? మా కష్టానికి ఫలితం నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక 30 crores ఆఫర్ ఇచ్చారండి. పోటీ పడుతున్నారు ఓటీటీ వాళ్ళందరూ, శాటిలైట్ కానీ నైజాం కూడా, మైత్రి కానీ వీళ్ళందరూ, సితారా వాళ్ళు మేము కొంటాం అని. దీనికి బడ్జెట్ అంటే ఏం లేదు సార్, అందరూ హార్డ్ వర్క్, అందరూ ఫ్రీగా. ఈవెన్ భోజనాలు కూడా మేము స్కూల్లో చేసేవాళ్ళం. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో షూటింగ్ చేస్తుంటే వాళ్ళు మాకు మధ్యాహ్నం భోజనం పెట్టారు. మా ప్రొడ్యూసర్గా స్పెండ్ చేశారు పోస్ట్ ప్రొడక్షన్ కానీ, మేము ఆర్టిఫిషియల్ తీసుకోవాలి, మిగతా అన్నిటికి ఖర్చు అవుద్ది. బట్ బడ్జెట్ గురించి అడిగే సినిమా కాదు ఇది, ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ మూవీ కాదు కదా, అందుకని. మేడం డెఫినెట్ గా వస్తారండి అందరూ, చేయొచ్చండి. అందరూ అనుకునే మాట అనుకుంటే యాక్చువల్గా ఇలాంటి సినిమాలకి ఆర్టిస్టులు దొరకాలి. ఆర్టిస్టులు క్యారవాన్ దిగరు అనే స్థాయి నుంచి ఇప్పుడు మీరు ఒక గొప్ప అడిగేశారు, ముందడిగేసినని చెప్పొచ్చు. ఎందుకంటే క్యారవాన్ కాదు సార్, ప్రెస్ మీట్ కి వచ్చినా సపరేట్ గా మాకు క్యారవాన్ పెట్టండి అనే స్థాయికి ఆర్టిస్టులు వెళ్ళిపోయారంటే నిర్మాతకు అది భారమే. సో మీరు ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఇంత సింపుల్ గా మీరు అన్నారు కదా, స్కూల్లో కూర్చొని భోజనాలు చేయడం, ఎంత ఇదొక స్టెప్ అనుకోవచ్చు, ముందడుగు. సో ఫర్దర్ గా మంచి కాన్సెప్ట్లు వస్తే మీరు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తానండి, డెఫినెట్ గా ఫ్రీగా కూడా చేస్తా. మేడం యంగ్లో ఓల్డ్ మిడిల్ మూడు క్యారెక్టర్లు కనిపించినాయి. సో దీనికి మీ తీసుకున్న ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఎట్లా ట్రైనింగ్ అయినారు, డైరెక్ట్ చెప్పిన క్యారెక్టర్ ఎలా మీలో బైహెడ్ చేసుకున్నారు, అసలు ఈ సబ్జెక్ట్ చేస్తే మీకు కమర్షియల్ గా కానీ లేకపోతే లుక్ ఎలా ఉంటుంది అనుకున్నారు పబ్లిక్ లో? అంటే డైరెక్టర్ గారు చెప్పారు, నేను ఇంత ఓల్డ్ ఎప్పుడు చేయలేదు, కాకపోతే యంగ్ టు ఓల్డ్ ఉంది కాబట్టి ఓన్లీ ఓల్డ్ అయితే చేయకపోయేదేమో మరి ఇంత అనేసి, కాకపోతే యంగ్ టు ఓల్డ్ ఉంది కాబట్టి ఇందులో మళ్ళీ ప్రతి ఒక్క ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ వనజీవి రామయ్య గురించి తెలుసు కానీ వాళ్ళ వైఫ్ గురించి ఎవరికి తెలీదు. సో తను ఇంకెంత సపోర్టివ్ గా హస్బెండ్ కి అండ్ ఇంట్లో ఉంది అనేసి ప్రతి ఒక్కరికి తెలిసే రోల్ అది. యంగ్ టు ఓల్డ్ కాకుండా తన ఎమోషన్స్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండేవి అవి. సో అది ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. ఇది ప్రజలకు ఖచ్చితంగా వెళ్ళాలి, నాకు హెల్ప్ అవుతుందనే అనుకున్నాను. సో అది నా అదృష్టం చేయడం. సార్ ఆ విజన్ లో నన్ను చూడడం జానకమ్మగా అది నా అదృష్టం ఈ మూవీ, అంతే. డైరెక్టర్ గారు, ముందుగా గద్దర్ ఫిలిం అవార్డుకు ఎంపికైనందుకు మీ చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమా పూర్తి స్థాయిలో ఏమన్నా నిర్మించే అవకాశం ఉందా? ఫ్యూచర్ లో వేరే లాంగ్వేజ్ లో కూడా ఏమన్నా చేద్దామనే ప్లానింగ్ లో ఉన్నారా? దీని ఉద్దేశం ఏంటి మీ? తప్పకుండా ఉందండి. నేను సార్ బ్రహ్మ సార్ ముందే చెప్పాను, సార్ ఫుల్ లెంత్ సినిమా చేస్తానని చెప్పాను. అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సార్ చెప్పిన నెట్ఫ్లిక్స్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు చేయమని. ఇంకేంటంటే ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వాళ్ళు చూసారు, ఆల్రెడీ తెలుసుకున్నారు. గద్దర్ అవార్డు వచ్చింది కాబట్టి ఆలోచన ఉంది. నేషనల్ అవార్డు పంపిస్తాము సార్. నేషనల్ అవార్డు కూడా మీరు బెస్ట్ ఆర్టిస్ట్ వస్తుంది సార్ మీకు. ఇది మాకు ముందు ఇప్పుడే చెప్తున్నాను, అప్పుడు మేము మళ్ళీ మాట్లాడుకుందాము. నాట్ ఓన్లీ ఇండియన్ తెలుగు లాంగ్వేజ్ ఒకటే కాకుండా హిందీ, మరాఠీలో వనజీ రామయ్య గారి క్లాస్ ఉందండి. మరాఠీలో వనజీ రామయ్య ఒక లెసన్ ఉంది. మరాఠీలో చేస్తున్నాము, తమిళ్లో చేస్తున్నాము, హిందీలో చేస్తున్నాము,
అట్లా ఆ లాంగ్వేజ్ లో చేస్తున్నాం సార్ ఇది. అట్లాగే ఫారెన్ కంట్రీలు చైనాలో చేస్తున్నాం, రష్యా చేస్తాం. అంటే గ్లోబల్ ఇష్యూ ఇది, నాట్ ఓన్లీ ఇండియా వరకు కాదు, గ్లోబల్ ఇష్యూ. అంచేత రష్యా, జపాన్, చైనా లాంగ్వేజ్ చేస్తున్నాం. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ బల్లెపల్లి మోహన్ గారు, మీరు గతంలో ప్రకృతి మీద కూడా పాట చేశారు, చాలా పాపులర్ అయింది. తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో కూడా ప్రకృతికి సంబంధించిన పద్యాలు కానీ పాటలు కానీ రాశారు, పాడారు, మ్యూజిక్ చేశారు, పాడారు. దీనిపైన మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? ఈ సినిమా తర్వాత మీ పాటలతోని ఈ సినిమాకు సంబంధించిన సబ్జెక్టుతోని ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అంటే ఇంతకుముందు ఈ సినిమాలో చెప్పినట్టుగా మొక్క నాటడమే కాదు, దాన్ని సంరక్షించుకోవడానికి వాటిని కాపాడుకోవాలి, తర్వాత కూడా నీళ్లు పోయాలి, ఒక ఫోటోలు దిగడం వరకే కాదు అనేది ఒక మెసేజ్ ఇండైరెక్ట్ గా ఇచ్చారు. అంటే దాన్ని కాపాడుకోవాలి, పెట్టిన మొక్కలను కూడా. అలాగే సినిమా తీశారు ఒక మెసేజ్. ఫ్యూచర్ లో కూడా మీరు దీనికోసం ప్రతి ఒక్కరు చిత్ర యూనిట్ ఏ నిర్ణయం తీసుకున్నారు, ప్రేక్షకులకు కానీ సమాజానికి కూడా ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? అంటే గతంలో కూడా నేను శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే అనే పాట చాలా ఆదరణ పొందింది. గతంలో కూడా అనేకమైనటువంటి పాటలు ప్రకృతి మీద చాలా పాటలు చేశాను. అసలు నేను పుట్టిందే ప్రకృతిలో, మాది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మా అమ్మతో నేను పొలానికి వెళ్తున్నప్పుడు మా అమ్మతో వెళ్ళి మా బావి పొలం పక్కన ఒక చెట్టుని వేసాను. అది తాడి చెట్టు. ఆ చెట్టు పెరిగి